ప్రారంభించిన దానిని జీవితాంతం వరకును కూడాను దానిని చేపట్టి కొనసాగించేవారుగా ఉంటున్నారు. అట్టి వారిని పెర్ఫార్మర్స్ అని అంటారు. అలాంటి కోవకు చెందిన వారిలో అబ్రహాము, శారాలున్నారు. వారి మొదటి దశలో అనగా దేవుడు మహిమ కలిగిన దేవుడు పిలిచిన సమయంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా ప్రియులారా, చివరికి వచ్చేసరికి వారు విశ్వాసమునందు చెప్పన శక్యమైనటువంటి యొక్క గొప్ప విశ్వాసము కలిగినటువంటి వారై విశ్వాసులకే మాదిరిగా ఒక జీవించాడు. విశ్వాసులకు తండ్రి అని పేరు పొందాడు అబ్రహాం. మొదటి దశలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. అవే మనం ప్రస్తుతం మొదటి దశలోనే 12వ అధ్యాయంలోనే ఉన్నాం కాబట్టి కొన్ని ఒడిదుడుకులు కనపడుతూ ఉంటాయి. ప్రియులారా, ప్రారంభంలోనే ఒడిదుడుకులు ప్రారంభమైనవి. నీ తండ్రి ఇంటిని విడిచి నీ బంధువర్గమును విడిచి అనంటే తండ్రి అయిన తెరకును వెంట పెట్టుకునే తన బంధువర్గములో నుంచి లోతును వెంట పెట్టుకుని బయలుదేరా. అది తప్పటడుగే కదా. దేవుడు వారిద్దరిని వెంట పెట్టుకొనమని చెప్పలేదు. వారి ద్వారా అనేకమైన ఇబ్బందులకు లోను కావలసి వచ్చింది. ఆ సత్యాన్ని మనం గ్రహించాం, నేర్చుకున్నాం. కనుక ప్రియులరా, మొత్తం మీద ఈ రీతిగా 3 రకాలైనటువంటి జనాంగములు, ఊహాజనితులు, ఊహించిన దానిని ప్రారంభించినటువంటి యొక్క వ్యక్తులు అనబడేటువంటి వారు ప్రారంభకులు, ఎండీవరర్స్. మూడవ దానిగా ఏది ఊహించారో, ఏది ప్రారంభించారో, ప్రారంభించిన దానిని సంపూర్ణముగా నెరవేర్చినటువంటి వారు పెర్ఫార్మర్స్, పూర్తి చేయువారు. లోతు అనబడేటువంటి ఒక వ్యక్తి, ఇతడు కూడా ఊహించి ప్రారంభించాడు, మంచి జీవితాన్నే ప్రారంభించాడు. కనుక ఇతడు 2వ కోవకు చెందినటువంటి వ్యక్తిగా మనకి కనిపిస్తాడు. ప్రియులారా, 2వ పేతురు పత్రికలో చూస్తే ఇతడు నీతిమంతుడుగానే ప్రియులారా లేఖనాలు మనకు తెలియచేసేవిగా ఉంటూ ఉన్నాయి. 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలను మనం చూస్తే పేతురు లోతును గురించి ఇలా రాస్తున్నాడు. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపరముండి తాను చూచిన వాటిని బట్టియు వినిన దానిని వాటిని బట్టియు వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సుని నొప్పించుకొనుచు వచ్చెను. చాలా చక్కని మాటలు. నీతిమంతుడే నిజమే, కానీ ప్రియులారా తను దాన్ని సంపూర్తిగా నెరవేర్చుకోలేకపోయాడు. నేత్రాశ కలిగిన వాడై చెప్పాను. కానీ మొదటి దశలో ఇతడు ఏ రీతిగా ఉన్నాడండి? దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడుతూ వచ్చాడట లోతు. అంతేకాదు, అలాంటి వ్యక్తుల మధ్య తను కాపురముంటం తప్పు, కానీ కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో
అనగా సొదొమ గొమొర్ర అనబడే పట్టణములో నివాసము చేస్తున్న ప్రజల యొక్క అక్రమమైన కార్యములను బట్టి ప్రియులారా, దినదినమును కూడాను నీతిగల తన మనసుని నొప్పించుకొనుచు వచ్చాడు. ప్రియులారా, కనుకనే ఇతడు రెండవ కోవకు చెందినటువంటి వ్యక్తి. ఇలాంటి వారందరూ కూడా ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలినటువంటి వారు. మొలకెత్తుతుంది, పెరుగుతుంది, కానీ ఈ లోక సంబంధమైనటువంటి ఐహిక విచారముల వలన ఆ మొక్క ఈ ఐహిక సంబంధమైన విచారములు అనబడేటువంటి ఆ ముళ్ళ కంప ఆ మొక్కని ఎదగనియ్యదు. ఎదగకుండా అలాగనే అణిచివేస్తుంది ఆ ముళ్ళ కంప. ఈనాడు అలాగనే ప్రియులారా, అనేక మంది వ్యక్తులు ఊహించి ప్రారంభించిన వారు ఈ లోక సంబంధమైన ఐహిక విచారములకు లోనైపోయి ఆ ఐహిక విచారములు అనబడే ముళ్ళ పొదలు ప్రియులారా వారి జీవితాలని నొక్కివేసేవిగా ఉంటున్నవి. వారు ఆ రీతిగా ప్రియులారా పతనమైపోయేవారుగా ఉంటున్నారు. కానీ అబ్రహాము శారాలు విశ్వాసముతో నడిచి వారి జీవితాలను ముగించిరి. విశ్వాసము ప్రియులారా ఇది ఒక గంభీరమైనటువంటి యొక్క భావంతో కూడినటువంటి యొక్క మాట. బైబిలు గ్రంథమునందు ఈ విశ్వాసము అనబడేటువంటి దానికి చాలా ప్రాధాన్యత గలదు. ఫెయిత్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ ద బైబుల్. చాలా ప్రాముఖ్యమైనటువంటి యొక్క మాట. క్రైస్తవ వాంగ్మయమునందు అతి గంభీరమైనటువంటి యొక్క భావము కలిగినటువంటి యొక్క మాట ఈ విశ్వాసము అనబడేటువంటి యొక్క మాట. పాత నిబంధన భక్తులు కానీ క్రొత్త నిబంధన భక్తులు కానీ ఆ భావాన్ని అనగా విశ్వాసం అనగా భావం ఏమిటో ఆ భావాన్ని ఆకళింపు చేసుకొని తదనుగుణ్యముగా నడుచుకొని వారు ఏమి ఆశించిరో ఆశించిన దానిని పొందారు. కనుక ప్రియులారా, ఆ రీతిగా వారి జీవితాలు ధన్యమవునని ధన్యకరమైనటువంటి జీవితాలను జీవిస్తూ వచ్చారు. మనకు తెలుసు విశ్వాసం అంటే బైబిల్ ఏమి నిర్వచించిందో ఇప్పుడు నేను చెప్పడానికి సమయం లేదు. కానీ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనములోను 6వ వచనములో కూడా విశ్వాసము అనే మాటకు ప్రియులారా చక్కని నిర్వచనము అనబడేటువంటిది ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు మనకి అనుగ్రహించిన వానిగా ఉంటున్నాడు. అయినా కానీ కొద్దిగా ఆ నిర్వచనాన్ని ఊరక చదివి వినిపిస్తాను. చూడండి, 11వ అధ్యాయం 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం. ఏది నిరీక్షిస్తున్నామో వాటి నిజ స్వరూపమే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అనగా అదృశ్యమైనవి అంటే కనపడనివి, ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది విశ్వాసము అనబడేటువంటి. ప్రియులారా, ఉదాహరణకు మనం అనుకుందాం, మనిషి 3 రకాలైనటువంటి యొక్క కంపోనెంట్స్ చేత నింపబడిన వాడు. 1 శరీరము, 2 ఆత్మ, ప్రియులారా
మూడవది ప్రాణం. శరీర ఆత్మ ప్రాణముల చేత ఈ మూటి యొక్క చేత నింపబడినటువంటిదే శరీరం. చనిపోయిన తర్వాత శరీరం కృషించిపోతుంది, ప్రాణం పోతుంది. ప్రాణం పోయింది, కొనూపిరుంది అంటారు, ప్రాణం పోతుంది. కానీ ఆత్మ అది దేవుని యొద్దకు చేరుతుంది. కనుక ప్రియులారా, అది కనపడుతుందా మనకి? కనపడదే. కనుక అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉంటూ ఉన్నది విశ్వాసము. కనుక ప్రియులారా, మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు, ప్రియులారా గమనించండి, ఆయన ఉన్నాడని, తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడని నమ్మి ప్రియులారా విశ్వాసముతో దేవుని యొద్దకు రావాల్సిన వారుగా ఉన్నారు. కనుక ఈ రీతిగా విశ్వాసము అనబడేటువంటిది అది ఒక గంభీరమైనటువంటి యొక్క భావంతో కూడుకున్నటువంటిది. అంతేకాదు 11వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడినటువంటి మాటలు మాత్రమే కాక, విశ్వాసము అన్ని సమయాలలోనూ వాక్యమునకు విధేయత చూపడమే విశ్వాసం. అదృశ్యమైన వాటిని చూచుచున్నాననే దృఢబుద్ధి కలిగి ఉండడమే విశ్వాసం. విశ్వాసములో అభివృద్ధి పొందాలంటే ప్రియులారా ఈ సత్యాన్ని గ్రహించండి. మనము పరిపూర్ణమైన విధేయతను దేవునికి లేదా దేవుని వాక్యమునకు చూపవలసిన వారమై ఉన్నాం. సంపూర్ణమైన విధేయత ద్వారా విశ్వాసములో అభివృద్ధి చెందగలం. అందుకనే ఒక భక్తుడు అన్నాడు, నిజమైనటువంటి యొక్క విశ్వాసము దేవుని వాక్యముపై ఆధారపడి ఉన్నది. అది మనలను ఆ వాక్యమునకు విధేయతకు నడిపించుచును అని అన్నాడు. ట్రూ ఫెయిత్ ఈజ్ బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ఇట్ లీడ్స్ us into obedience to the word of God. కనుక నిజమైన విశ్వాసం దేవుని వాక్యంపై ఆధారపడి ఉంది. అది ప్రియులారా విధేయతకు నడిపించేదిగా ఉన్నది నిజమైన విశ్వాసం. అందుకనే విశ్వాసము విధేయత ఈ రెండును కూడాను ఒకే ఒక నాణ్యానికి ఉండేటువంటి యొక్క రెండు ముఖాలు లాంటివి, బొమ్మ బొరుసు లాంటివి. విడదీయగలమా? విడదీసిన ఎడల వాటికి విలువ ఉండునా? కనుక ఫెయిత్ అండ్ ఒబీడియన్స్ ఆర్ ది టూ సైడ్స్ ఆఫ్ ది సేమ్ కాయిన్ అండ్ దే కెనాట్ బి సపరేటెడ్ వన్ ఫ్రమ్ ది అదర్. విశ్వాసము విధేయత అనునవి రెండును కూడా ఒకే ఒక నాణ్యానికి ఉండేటువంటి ఒక ముఖములో రెండు ముఖముల వంటివి, బొమ్మ బొరుసు వంటివి. వాటిని విడదీయలేము. అవి అవిభాజ్యములు, అవిభక్తములు. ప్రియ సహోదరి సహోదరుడా, నేను విశ్వాసిని అని చెప్పుకునే నీవు విధేయత ఉన్నదా? ఆ రెండు ఒకే నాణ్యానికి ఉండే రెండు ముఖాలు లాంటివని చెప్పాను కదా. నాణ్యం అంటే రెండు ముఖాలు ఉంటవి. నేను విశ్వాసిని అని చెప్పుకోవడం కాదు, దానితో పాటుగా సంపూర్ణమైన విధేయత చూపే వారంగా ఉండాలి. ఏదో అలవాటు పూర్వకమైన భక్తిని పరలోకం అంగీకరించదు. నీ అలవాటు పూర్వకమైనటువంటి యొక్క భక్తి దేనికి పనికి రాదు.
దానినే కొర్నేల్ నీతి అంటారు. కనుక ప్రియా సహోదరి సహోదరుడా, అలవాటు పూర్వకంగా వెళుతున్నావా మందిరానికి? అలవాటు పూర్వకమైన భక్తి కార్యాలు చేస్తున్నావా? నిజమైనటువంటి అచంచలమైనటువంటి ఒక విశ్వాసమును కలిగిన వాడవై జీవిస్తూ ఉన్నావా? అన్ని సమయాలలోనూ అన్ని సందర్భాలలోనూ సంపూర్ణమైన విధేయతను చూపడమే నిజమైన విశ్వాసము అని మనం చెప్పుకొనవచ్చు. అబ్రహాము అట్టి విశ్వాసముతో నడుచుకొనుట ద్వారా ఆత్మీయముగా గొప్ప బలాన్ని పొందినవానిగా ఉంటున్నాడు. దయచేసి చదవండి, రోమీలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 22 వచనాల వరకు మనందరికీ తెలిసినటువంటి యొక్క మాటలే. కానీ ఆ మాటలు అనబడేటువంటి ప్రియులారా గంభీరమైనటువంటి భావంతో కూడుకొనినటువంటి యొక్క మాటలుగా మనకి కనిపిస్తూ ఉన్నవి. 18 నుండి 4వ అధ్యాయం రోమా పత్రిక 4వ అధ్యాయం 18 నేను చదువుతాను. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దాన్ని బట్టి తాను అనేక జనములకు తండ్రి యగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అబ్బా, ఎంత చక్కని మాట అండి. నీ సంతానం ఇలాగ అవుతుంది అబ్రహామా అని దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేశాడు. 75 సంవత్సరాల వయసులో నీ సంతానమును ఇలా విస్తరింపచేస్తాను అన్నాడే కానీ ఎప్పుడు ఇస్తాను అని చెప్పలా. ఫలాని కాలంలో ఇస్తారు, ఇంత వయసులో ఇస్తానని చెప్పాలి. నీకు సంతానం ఇస్తా అంతే. ఎప్పుడు ఇస్తావయ్యా? నా వయసు ఇప్పుడు 75, 85, 90. సంతానం కలగల. ఇక నిరీక్షణకు ఆధారం లేకుండా పోతుంది. ఇంకేమి సంతానం? 99 సంవత్సరాలు వచ్చినాయి, ఇంకేం సంతానం? శరీరం అంతా మృతతుల్యమైపోయింది, శారా గర్భము కూడా ఉడికిపోయింది, ఇంకా ఏమి సంతానం? నిరీక్షణకు ఆధారం ఉన్నదా? లేదు. కానీ అట్టి నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియులారా, అతడు నిరీక్షణ కలిగిన వాడై నమ్మాడు. దేవుడిచ్చిన వాగ్దానం అది ఎప్పుడునూ కూడాను ప్రియులారా నెరవేర్చబడక ఉండదు. వాగ్దానం ఇవ్వాలే కానీ తప్పనిసరిగా ఒక దినమున నెరవేర్చబడుతుంది తన సొంత సమయంలో. గాడ్స్ టైం టేబుల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ టైం టేబుల్. గాడ్స్ టైమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ టైం. ఆయన టైం టేబుల్ వేరు, మన టైం టేబుల్ వేరు. ఆయన సమయం వేరు, మన సమయం వేరు. మనమేమో అనుకుంటాం ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడు ఇంకా ఎప్పుడని. దేవుడు తగిన సమయంలో సహాయము చేయువాడు, తగిన సమయంలో తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేటువంటి వాడు. ఆయన నోట నుండి వచ్చినటువంటి ఒక ఏ మాటయు నిరర్ధకము కానేరదు. నోట నుండి మాట వచ్చిందా ఇక అంతే, నెరవేర్చాల్సిందే. కనుక ప్రియులారా, అబ్రహాము నిరీక్షణ లేని సమయములో నిరీక్షణ కలిగిన వాడై నమ్మెను. చదువుతాను మరలా. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయస్సు కలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని
రూఢిగా విశ్వసించి, విశ్వాసం వలన బలము పొందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. శరీరం మృతతుల్యమైనప్పటికీ కూడాను ప్రియులారా, ఎలా కలుగుతుందో ఆలోచించాడే కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి మాత్రము సందేహించక, దేవుని మహిమపరచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి ఆ విశ్వాసం వలన బలము పొందెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చక్కని మాటలు ప్రియా సహోదరి సహోదరుడా. ఈ రీతిగా అబ్రహాము అనబడేటువంటి యొక్క తను మరి విశ్వాసములో ఏమాత్రమును కూడాను బలహీనుడు కాక, తన శరీరం మృతతుల్యమైపోయినది. అలాగే తన కుమారుని బలి అర్పించే సమయంలో కూడాను ఒకవేళ తన కుమారుడు ఆ బలిపీఠ మీద అర్పించినప్పుడు బూడిదైపోయినా ఆ బూడిదలో నుంచి నా కుమారుని తిరిగి ఇవ్వగలడనే గొప్ప విశ్వాసం కలిగిన వాడు అయి ప్రియులారా దేవుని మహిమపరిచాడు. అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమి అనగా, ఇది దాదాపుగా 100 సంవత్సరాల వయస్సులో మొదటి దశలో కొంత బలహీనుడుగా కనపడుతూ వచ్చాడు. మనం మొదటి దశలో ఉన్నాం. జాగ్రత్తగా గమనించండి. మరి ఏంది ఆయన ఎట్ట చెబుతున్నాడు, మరి ఇందాక ఎట్ట చెప్పాడు అనుకోకండి. ప్రియులారా, కాలము గతించిపోయే కొద్ది, సంవత్సరాలు గతించిపోయే కొద్ది విశ్వాసములో స్థిరబుద్ధి కలిగిన వాడై స్థిరముగా నిలబడి దేవుని యందు సాక్షిగా నమ్మకమైన బిడ్డగా జీవించినటువంటి వాడు అబ్రహాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. సాగిపోదాం, మనకు ఎక్కువ సమయం లేదు కనుక విశ్వాసం అనబడేటువంటిది అలాంటిది అనే సత్యాన్ని మనం గ్రహించాలి. ఆ విశ్వాసాన్ని కలిగిన వాడు ఈ విశ్వాసులకు తండ్రిగా రూపుదిద్దుకున్నాడు అబ్రహాం. విశ్వాసం అనబడేటువంటిది ఎప్పుడు కూడాను ఇట్ డిమాండ్స్ కమిట్మెంట్. అనగా విశ్వాసము అనున్నది సమర్పణాపూరితమైన జీవితాన్ని కోరుకుంటున్నది. ఫెయిత్ డిమాండ్స్ కమిట్మెంట్. విశ్వాసము సమర్పణాపూరితమైనటువంటి జీవితాన్ని కోరుకునేదిగా ఉంటూ ఉన్నది. మరి మన జీవితాలు, విశ్వాసులమని చెప్పుకునేటువంటి మన జీవితాలు ఆ రీతిగా సమర్పణాపూరితమైన జీవితాలుగా ఉన్నవా? ఏమైనను కానీ దేవునికి నీవు సమర్పించుకునేవానిగా ఉన్నావా? దేవుని కొరకై కొంత సమయాన్ని ప్రియులారా బైబిల్ చదవడానికి, ధ్యానించడానికి, ప్రార్థించడానికి, వాక్య విషయాలను గురించి ఊరక ఏదో చదువుకుంటూ పోక వాటిని ధ్యానించడానికి, వాటి అర్థాన్ని గ్రహించడానికి ప్రియ సహోదరి సహోదరుడా కొంత సమయమైనా కానీ నీవు సమర్పించుకున్న వ్యక్తివిగా ఉంటూ ఉన్నావా? లేక లేచిన కాడ నుంచి ప్రియులారా ఈ లోక సంబంధమైనటువంటి పనులలోనే నిమగ్నమై ఉంటూ ఉన్నావా? ఏ రీతిగా ఉంటూ ఉన్నావు? సమర్పణ పూరితమైన జీవితాన్ని కలిగి ఉన్నావా? రెండవదిగా ప్రియులారా, దేవుని కొరకై మనం కలిగిన దానిలో కొంత సమర్పించుకునే వారంగా ఉండాలి. కలిగిన దానిలో కొంత, కనీసం 10వ భాగం సమర్పించుకునే వారంగా ఉన్నామా? ప్రియులారా, మీకు ఎన్నిసార్లు చెబుతూ ఉన్నాం, 10వ భాగము అనబడేటువంటిది అది దేవుని సొమ్ము. మలాకీ గ్రంథంలో ఇప్పుడు నేను చదివి వినిపించలేరు, సమయం లేదు కనుక 3వ అధ్యాయం 8 నుంచి
10 వచనాల వరకు మనం చదివితే దేవుని సొమ్ముని దేవుని జేబులో నుంచే దొంగిలించే వారంగా ఉన్నామట మనం. దేవునికి ఇయ్యక మందిరపు నిధిలోనికి తీసుకొని రావాలా దానిని. బైబిల్ అక్కడ చక్కగా వ్రాయబడి ఉంది తేట తెల్లంగా. నీ యొక్క అర్పణలను దశమ భాగములను మందిరపు నిధిలోనికి మనం తీసుకొని రావాల్సిన వారంగా ఉన్నాం. అలా ఇవ్వని ఎడల దేవుని జోబులో నుంచి మనం దొంగిలించిన వారమే. మరి అలాంటి దొంగలు ఈనాడు మందిరాలలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దొంగలు లేరు? నువ్వు దొంగవై దశం భాగం ఇవ్వక పెద్దగా చలామణి అవుతున్నావు, మందిరంలో ఒక సభ్యుడిగా చలామణి అవుతున్నావు. దశం భాగం ఇస్తున్నావా దేవునికి? ఈ సంవత్సరం పంటలో ఎంతైతే వచ్చిందో నీకు వచ్చినటువంటి యొక్క ఖర్చు తీసివేసి మిగిలినటువంటి యొక్క లాభములో దశం భాగం ఇచ్చేటువంటి యొక్క స్థితి నీలో ఉన్నదా? ఏ సిగ్గు లేకుండా చెప్పుకుంటాం మనం దేవుని బిడ్డలమని. దొంగవయ్యుండి నేను దొరనని చెప్పుకుంటావా? దశమ భాగము దేవుని జేబులో నుంచి దొంగిలించే వ్యక్తివిగా ఉంటావా? ఏ రీతిగా నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటావు నీవు? అలా చెప్పుకోవడానికి మనకు సిగ్గుండాలి. ప్రియా సహోదరి సహోదరుడా, దశమ భాగములెల్ల దేవునివి. ఆ సత్యాన్ని మనం గ్రహించినటువంటి యొక్క వ్యక్తులముగా ఉండాలి. మూడవదిగా రోమీలకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయములో మనం చూసినట్లయితే మన యొక్క శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలట. చూసారండి, నేను చదువుతున్నాను ఇక్కడ, గమనించండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చాలు, తర్వాత 2వ వచనం చదువుకోవడానికి మనకు సమయం లేదు. కనుక ప్రియులారా, మీ శరీరములను యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్, సజీవమైన యాగముగా మన శరీరాలను దేవునికి సమర్పించుకునే వారంగా ఉండాలి. అలా సమర్పించుకోకుండా సమర్పించుకున్నామని చెబుతూ అదే శరీరముతో అనేకమైన చెడు కార్యములను చేయుచుంటివా? ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు ఆశించిన మేరకు నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పించుకున్నావా? ఆయన ఆశించిన మేరకు. అలాగే ప్రియులారా, లేఖన భాగాలు తెలియచేస్తున్నాయి, మన అవయములను నీతికి సాధనములుగా దేవునికి సమర్పించుకోవాలి. కనుక విశ్వాసం అంటే సమర్పణ. ప్రియులారా, నీ సమయాన్ని దేవునికి సమర్పిస్తున్నావా? నీకొచ్చేటువంటి ఆదాయములో దేవునికి సమర్పణ చేస్తూ ఉన్నావా? నీ శరీరమును సజీవ యాగముగా దేవునికి సమర్పిస్తున్నావా? నీ శరీరములో ఉండేటువంటి అవయవాలను, చేతులు, కాళ్ళు, నీ చూపులు, నీ నాలుక, ఇలాంటి వాటన్నిటినీ కూడా నువ్వు ప్రియులారా దేవునికి నీతికి సాధనములుగా సమర్పించే వ్యక్తిగా ఉంటూ ఉన్నావా? పరీక్షించుకొని పరిశీలన చేసుకోవాలి. ఏదో యాంత్రికంగా ప్రియా సహోదరి సహోదరుడా, నేను విశ్వాసిని, నేను సంఘములో చాలా ముఖ్యుడను అని చెప్పుకోవడం కాదు. ప్రియులారా, దేవుని యొక్క క్రమం,
దేవుని యొక్క వాక్యం తేటతెల్లపరుస్తూ ఉన్నది. ఆ వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం కలిగిన వారమై జీవించే వారంగా ఉందాం. చూడండి, ఇక్కడ అబ్రహాము యొక్క విశ్వాస యాత్రలో మనకి కనిపించేటువంటివి ముఖ్యమైనవి రెండుగా కనపడుతున్నాయి. ఆయన ఎటు పోయినా ఎటు తిరిగినా రెండు ముఖ్యమైనవి కనపడుతున్నాయి. ఒకటి గుడారము, టెంట్. రెండవది బలిపీఠం, ఆల్టర్, బలిపీఠం. ప్రియులారా, ఈ రెండును కూడాను అబ్రహాము యొక్క జీవితంలో మనకి కనపడుతున్నాయి. ఇక్కడ మనం చదువుకున్న భాగంలో కూడా రెండు కనపడుతున్నాయి. గుడారము అనబడేటువంటిది పరదేశి అని, నేను యాత్రికుడను అని, నేను ఈ లోక సంబంధిని కానని బోధిస్తూ ఉన్నది ఈ గుడారము అనబడేది. ప్రియులారా, కనుక వారు గుడారాలలోనే నివాసం చేశారు. కానీ అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనబడేటువంటి యొక్క ముగ్గురును కూడా పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టించుకోలేదు. ఏ డబ్బు లేకనా? అబ్రహాము మహా గొప్ప ధనికుడు. కానీ ప్రియులారా, వారి యొక్క భావన చూడండి. మనం చూస్తే హెబ్రీ గ్రంథకర్త చెబుతాడు, 11వ అధ్యాయము, ప్రియులారా చదువుకుందాం ఈ భాగాన్ని. 11వ అధ్యాయం 9-10 వచనాలు. విశ్వాసమును బట్టి అతడును ఆ వాగ్దానమునకు, అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబను వారును గుడారములలో నివసించుచు. చూశారండి, ఇది దేని బట్టి? విశ్వాసమును బట్టి, లేమిని బట్టి కాదు. మహా గొప్ప ధనికులు వాళ్ళు. కానీ విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన తన బిడ్డలైన ఇస్సాకు, యాకోబను వారును కూడా గుడారములలో నివసించుచు వారు అనుకుంటున్నారట, అన్య దేశములో ఉన్నట్లుగా. మనం అన్ని దేశంలో ఉన్నాం. అరే, మన దేశం ఇది కాదురా, ఇది మన శాశ్వతమైన రాజ్యం కాదు నాయనా, ఇది అన్య దేశం, పరాయి దేశం, ఏదో తాత్కాలికంగా ఇక్కడ ఉంటున్నాం అని అన్య దేశములో ఉన్నట్లుగా ప్రియులారా, వాగ్దత్త దేశం అనబడేటువంటి ఆ కనాను దేశంలో వారు పరవాసులై జీవించారు. ఎందుకంటే అక్కడే 11వ వచనం 10వ వచనం రాయబడింది, ఏలయనగా. ఆ మాట చాలా ముఖ్యమైనది. ఏలయనగా అనగా ఎందుకనగా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగడని ఎంచుకొనెను. కనుక ప్రియులారా, ఎందుకు అలా నివాసం చేశారు గుడారాలోనంటే, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణానికి నేను ఎప్పుడు చేరుదునా, ఎప్పుడు వెళ్ళుదునా? నేను ఈ లోకాన్ని వీడి ఒక దినమున నేను వెళ్ళాలి కదా, ఎప్పుడు ఆ లోకానికి వెళ్ళుదునా, ఎప్పుడు ఆ యొక్క పట్టణమునకు చేరుదునా, ఆ పట్టణములో చేరి భక్తుల గుంపులో చేరి నేను కూడాను హర్షించుదనా అని చెప్పి అబ్రహామును, ఇస్సాకును, యాకోబును కూడా వారు ఎదురు చూస్తూ వచ్చారు. కనుక ప్రియా సహోదరి, సహోదరుడా, ఇది కేవలం అశాశ్వతమైనటువంటి లోకమని వారు గుర్తెరిగారు. మరి నీవు ఈ లోకమే శాశ్వతమని విర్రవీగుచున్నావా?
ఈ లోకమే శాశ్వతమైనటువంటిది అని చెప్పి ఎంచుకొనుచున్నావా? ఈ లోకములో ఉన్నదంతయు కూడాను నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమై ఉంటూ ఉన్నవి. ఇదే లోకంలో ఉన్నది. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఎప్పుడు వెళ్ళుదునా పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణానికి ఎప్పుడు వెళ్ళుదునా అని ఎదురు చూస్తున్నాడే కానీ ఈ లోకం మీద దృష్టి ఉంచిన వాడు కాడు అబ్రహాం. మరి నీవు ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు ఎదురు చూస్తున్నావా? ఎదురు చూచెదము దృఢ పునాది గల పట్టణముకై, దేవుడు దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము. దేవుడు దాని శిల్పి నిర్మాణకుడు మనముల్లసించెదము. కనుక ప్రియులారా, దేవుడు దేనికి శిల్పియు నిర్మాణికుడై ఉన్నాడు. ఆ పునాదులు కలిగిన పట్టణం మన కొరకై తయారు చేయబడింది. ఆ పట్టణంలో చేరడానికి ప్రయత్నించు. ఈ లోకంలో కాదు. ఈ లోకం ప్రియులారా, మన జీవితం అద్భుతప్రాయమైనటువంటిది. భూమి మీద అతిథి వంటి వారము. కేవలం అతిథి. ఎవరన్నా ఒక అతిథి మన ఇంటికి వచ్చాడు అనుకోండి, ఉంటాడండి ఎల్లకాలం మన ఇంటిలో? రెండో రోజునో మూడో రోజు, కనీసం రెండో రోజైనా మూడో రోజైనా వెళ్ళిపోవాలి కదా వాళ్ళ ఇంటికి. అలాగనే భూమి మీద మనం అతిథి వంటి వారము, నీటి మీద బుడగ వంటి వారమని నీవెరుగవా? ప్రాయమైనటువంటిది మన జీవితం. త్రాసు మీద ధూళి వంటిది మన యొక్క జీవితం అని ఎరుగవా? తెలుసు. తెలిసి కూడా ప్రియులారా మనసు మార్చుకోవు. ఎరిగినే చెడిపోతునని ఒక పాట ఉన్నది. తెలుసు కూడా చెడిపోతూ ఉన్నావు. ప్రియా సహోదరి సహోదరుడా, ఎంతకాలం అండి ఈ జీవితం? ఇదిగో ఈ దినాన అబ్రహామును గురించినటువంటి యొక్క పాఠాల్లో మన జీవితాల్ని సరిచేసుకునేటువంటి వారముగా ఉందాం. ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. అబ్రహాము ఎక్కడ గుడారం వేశాడండి? ఆదికాండం 12వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్యను గుడారము వేసి, అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. ప్రియులారా, జాగ్రత్త గమనించండి. ఆయన అక్కడ కనానుకు వచ్చిన తరువాత ఆ కనాను దేశములోనే బయలుదేరి బేతేలునకు తూర్పున్న కొండకు చేరి, పడమటనున్న బేతేలునకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవా నామమున ప్రార్థన చేశాడట, బలిపీఠమును కట్టి. బేతేలు అనగా దేవుని యొక్క గృహము. చూడండి, అతడు బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి, పడమటన బేతేలున్నది, తూర్పునున్న హాయి తూర్పునున్నది. పడమటనేమో బేతేలు, తూర్పునేమో హాయి పట్టణం అనబడేటువంటిది ఉన్నది. బేతేలు అనగా దేవుని యొక్క ఇల్లు పడమటున్నది, హాయి అనేది తూర్పునున్నది. హాయి అనగా నాశనం, హాయి పట్టణం హాయి. కనుక ప్రియులారా, వాళ్ళు అబ్రహాము శారాలు వారు తూర్పు నుండి పడమట వైపు కదిలి వెళ్ళిపోయారు. అనగా నాశనము నుండి, తూర్పుననున్న హాయి పట్టణం నాశనము నుండి దేవుని గృహం వైపు వారు ప్రయాణము చేశారు. నాశనమునకు వెన్ను చూపి
దేవుని వైపు సాగిపోయిన వారుగా ఉంటూ ఉన్నారు. చెడుగునకు పాపమునకు వెన్ను చూపి దేవుని వైపు సాగిపోయిన వ్యక్తులుగా ఉంటూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీ ప్రయాణం ఎటువైపు? నీ మార్గం ఎటువైపు? బేతేలు వైపా, దేవుని మందిరం వైపు సాగిపోయినప్పుడే విశ్వాసములో ఎదగగలం. దేవుని అడుగు జాడలలో మనం నడుస్తూ ప్రయాణము చేయవలసిన వారంగా ఉండాలి. అందుకనే 1వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 21వ వచనములో ప్రియులారా, చక్కగా దేవుడు సెలవిచ్చినటువంటి ఒక మాటను మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే, ఈ మాటలు చూడండి. పేతురు పత్రిక 1వ పత్రిక అనుకుంటాను, 1వ పత్రిక 2వ అధ్యాయము, త్వరలోనే ముగిస్తాను దయచేసి. 2వ అధ్యాయం 21వ వచనం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తమ అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మాదిరి ఉంచిపోయాడు. ఈ విషయాన్ని గురించి చాలా సమయాల్లో మీకు చెప్పాను. ఆయన మనకు అడుగుజాడలు, ఆయన గుణగణములు అనబడే అడుగుజాడల్లో నడుచుకునేటట్లుగా మాదిరి చూపించి వెళ్ళిపోయాడు. ఆ అడుగుజాడల్లో మనం నడుచుకోవాలనే దేవుడు మనలను పిలుచుకున్నాడు. ప్రియులారా, ఆయన అడుగుజాడల్లో నడిచే వారంగా ఉన్నామా? దేవుడట మా నడకలన్నిటినీ పరిశీలన చేస్తున్నట్ట. యోబు గ్రంథం చదువయ్యా, పెద్దగా చదువు. యోబు గ్రంథం 34:21 వచనం. ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉంచబడి ఉన్నది. ఆయన వారి నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నాడు. చూశారండి, మన నడకలన్నీ కనిపెట్టి చూస్తున్నావు. నీ నడక, నీ పడక, నీ జీవితం సమస్తమును కూడాను ప్రియులారా ఆయన ఎరిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన కనిపెట్టి చూస్తున్నాడట మన నడకలన్నిటికీ కూడాను. ఎలా నడుస్తున్నాడు, ఎలా నడక, విశ్వాస ఆ తన జీవిత యాత్రలో ఎలాంటి నడక కలిగిన వారంగా ఉన్నాము ఆయన గమనిస్తూ ఉన్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, కనుక యోబులాగా మనమును చెప్పినట్టుగా, యోబు గ్రంథంలో చెప్పబడినట్టు దేవుడు మన నడకలను పరిశీలిస్తూ ఉంటూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించి సరైనటువంటి మార్గాల్లో మనం నడవలసిన వారమై, నేనే మార్గము సత్యము అని చెప్పినటువంటి ఆ మార్గములో మనం నడవలసిన వారముగా ఉన్నాం. ప్రియులారా, సమయాన్ని సక్రంగా అంటే ఎక్కువ సమయం లేదు కనుక క్లుప్తంగా ముగిస్తున్నాను. యాకోబు బేతేలునకు వెళుతూ ఎలా వెళ్ళాడండి? 35వ అధ్యాయం 2-3 వచనాలు. అక్కడ తన ఇంటి వారికిని తన పని వారికిని కూడాను ఆయన ఆజ్ఞాపిస్తూ ఆయన అంటున్నాడు, మనము బేతేలునకు వెళ్ళుదాం. చదువయ్యా. ఇంటి వారితోనూ తన యొద్ద ఉన్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి మిమ్ములను మీరు శుచిపరుచుకొనుడి, మీ వస్త్రములను మార్చుకొనుడి, మనము లేచి బేతేలునకు వెళ్ళుదాము. చాలు చాలు. కనుక ప్రియులారా, మనం వెళ్ళేది బేతేలునకు, దేవుని మందిరానికి. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు మనల్ని మనం శుచిపరుచుకోవాలా, మన వస్త్రములు మారాలా, నీతి వస్త్రాలు కలిగిన వారమై ఉండాలి, దేవుని కొరకు సాక్షులుగా నమ్మకంగా ఉండాలా, అన్య దేవతలను పారవేయాల. ఈనాడు అనేకమైన దేవతలు నీ హృదయంలో తిష్ట వేసుకొని కూర్చున్నారు. అన్య దేవతలు తిష్ట వేసుకొని కూర్చున్నాయి. విశ్వాసులలో కూడా ఒక దేవత ఏమిటో చెప్పనా ప్రియులారా? ఒకవైపున ప్రార్థన ప్రారంభించినా, కూటం ప్రారంభించినా, నీవేమో ఇంటిలో టీవీని మరవలేకుండా ఉన్నావు. టీవీలు చూస్తున్నారు, సీరియల్స్.
అవి దేవతలై కూర్చున్నవి నీ హృదయంలో, పీఠం వేసుకొని కూర్చున్నవి నీ హృదయంలో. ప్రియ సహోదరి సహోదరుడా, సీరియల్ చూడకుండా ఉండలేవా? ఏముంది, 1-2 సార్లు చూడకుండా ఉంటే దాన్ని మర్చిపోతావు. 1 వారం చూడకుండా మనసును నిబ్రపరుచుకో, దాన్ని మర్చిపోతావు. కనుక ప్రియులారా, అలాంటి విగ్రహాలు మన హృదయంలో తిష్ట వేసుకొని ఉన్నవి. యాకోబు అంటున్నాడు, ఇంటి వారితోనూ ఇతరులతో కూడాను లెండి మనం బేతేలునకు వెళ్ళుదాము, మన వస్త్రములను శుచిపరుచుకుందాం, శుభ్రపరుచుకుందాం, మన హృదయంలో ఉన్నటువంటి అన్య దేవతలను తీసి పారవేద్దాం అని చెబుతున్నాడు. ప్రియా సహోదరి సహోదరుడా, కనుక ఎట్టి విధమైనటువంటి రీతిగా మనం పరీక్షించుకొని పరిశీలన చేసుకొని ప్రియులారా, యోగ్యమైన జీవితాన్ని కలిగిన వారమై మనం జీవించుటకు దేవుడు తన కృపను అనుగ్రహించును కాక. ఇప్పుడు నేను చెప్పింది కేవలం ఒక్క గుడారాన్ని గురించి మాత్రమే, బలిపీఠాన్ని గురించి చెప్పలేదు. సహోదరుడు బహుశా అవతల వెయిట్ చేస్తున్నట్టున్నారు, ఎప్పుడు ఆపుతారని. వాళ్ళు కూడా ప్రార్థనకు ప్రారంభిస్తూ పోతున్నారు. కనుక ఈ గుడారము అనబడేటువంటి దానిని మాత్రమే చెప్పుకున్నాం. ఆల్టర్, బలిపీఠాన్ని దేవుని చిత్తమైతే వచ్చే గురువారం ధ్యానించే వారంగా ఉందాం. వచ్చే గురువారం బలిపీఠముతో పాటుగా 10వ వచనాన్ని కూడా ధ్యానించి ఆత్మీయంగా మేలు పొందే వారంగా ఉందాం. కనుక ప్రియులారా, చెప్పబడినటువంటి మాటలను దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.